ఏమైందంటే రేవంత్ రెడ్డికి కూడా నిజానికి ఆయన ముఖ్యమంత్రి అయితే ఆయన కూడా అనుకోలే వాస్తవం చెప్పానంటే నిజంగా చెప్తున్నాను నేను ఉత్తుగా చెప్తున్నాను ఆయన వాళ్ళ దోస్తులకు చెప్పుకుంది నాకు చెప్పిరు వాళ్ళు మళ్ళీ ఆయన ఏమనుకున్నంటే ఇప్పుడు కానీ నేను 2028లో అయితే మెల్లగా ఇప్పుడు మాత్రం నోటికి వచ్చింది ఏది పడితే చెప్పాలనుకున్నాడు చెప్పిండు ఎవ్వరు ఏది అడుగుతా చెప్పుకుంటాడు మా తమ్ముడు వీరేందర్ అన్నాడు ఏం చెప్పిండు ఇప్పుడు దళిత పిల్లలు గిరిజన పిల్లలు 10వ తరగతి చదివి పాస్ అయితే 5,000 10,000 12వ తరగతి పాస్ అయితే 15,000 డిగ్రీ పాస్ అయితే 25,000 పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 1,00,000 పిహెచ్డి చేస్తే 5 లక్షలు నేనేమంటున్నా నిజంగా ఎవడన్నా ముఖ్యమంత్రి అయితే అనుకుంటాడు బరువు బాధ్యత ఉన్నోడు గిసొంటి హామీలు చెప్పి మళ్ళీ రేపు ఏమవుతుందో అన్న ఫిగర్ ఉంటుంది చేయకపోతే ఇబ్బందుతుందన్న ఫిగర్ ఉంటుంది కానీ రేవంత్ రెడ్డి అవేం ఆలోచన చేయలే ఏ ముందు పెట్టనైతే పెట్టిరువా ఇచ్చేది ఉందా మనం అయ్యేది ఉందా పీకేది ఉందా అని పెట్టిరు పెట్టేవారికి ఏమైపోయింది ఆయనతో పుసుకున్న తంతె కారల బుట్ల పడ్డట్టు ఆయనతో వచ్చి పడ్డానికి ఏం చేసిండు ఏం చేయన్నది వీడికి వచ్చినాక ఎన్నడూ మంత్రి పదవి చేసిన అనుభవం లేదు ఎన్నడూ ప్రభుత్వాన్ని నడిపిన తెలివి లేదు ఎప్పుడైనా అవతల కూర్చున్నాడు ఒరుడే తప్ప ఇంకోటి తెలియదు ఇప్పుడు కూడా ఇంకా అలవాటు పోతలేదు మైక్ అందుకున్నాడంటే ఏంది మొదలుపెట్టుడు ఇదివరకు ఏం చేస్తుండే లాగుల తొండలు పంపుతా ఏంది గుడ్లు వీకి గోటీలు ఆడతా ఇప్పటికి కూడా గవే దిక్కుమాలిన మాటలు గవే దిక్కుమాలిన కథలు ప్రభుత్వాన్ని నడుపుడు అంటే డైలాగులు కొట్టినంత ఈజీ కాదు పంచ్ డైలాగులు కొట్టినంత ఈజీ కాదు లాగుల తొండలు దొరబెడతా గుడ్లు వీకి గోటీలు ఆడతా అని డైలాగులు కొట్టినట్టు ప్రభుత్వం కూడా మాటలతో నడిచిపోతే బాగానే ఉండు గట్లు ఉండదు అందుకే ఏం చేసిండు సెక్రటేరియట్కి వచ్చి రాగానే ఆ ముఖం వేసుకొని ఎక్కిలెక్కిలు నవ్వుకుంటా ఇక్కడ వాళ్ళు లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా లంకె బిందెలు లేవు ఎవడెత్తుతాడే లంకె బిందెల కోసం పచ్చి దొంగలు ఎత్తుకుతారు లంకె బిందెల కోసం అర్ధరాత్రి గసంటో కూడా అయిండు మన ముఖ్యమంత్రి మన కర్మ ఏం చేయాలి మరి ఇవాళ 4 ఏళ్ల పాటు ఇంకొక ఎత్తంతరం లేదు భరాయించాలి ఎప్పటికప్పుడు ప్రజల్లో విశ్వాసం నింపాలి పెద్దలు మధుసూదనాచారి గారు చెప్పినట్టు మళ్ళా కేసీఆర్ను తిరిగి తెచ్చుకోవాలి అది మన బాధ్యత రాష్ట్రానికి వీళ్ళ నుంచి విముక్తి కలగాలి ఈ విషయంలో నేను ఒకటే అంటున్నా కొంతమంది పోతారు పోనీ ఏం కాదు మనకు కూడా అది మంచే కుండ వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసింది అన్నట్టు కొంతమంది పీకితే వీకిరు ఏం కాదు వాళ్ళు లొల్లిపోయింది అధికారం ఉన్నప్పుడల్లా బెల్లం చుట్టూ ఈగలెక్క తిరిగిన వాళ్ళు పెద్ద పదవులు చేసిన వాళ్ళు స్పీకర్ పదవి చేసిన వాళ్ళు మంత్రి పదవులు చేసిన వాళ్ళు సిగ్గు లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి చుట్టూ వాళ్ళు ఏమేమి తిట్టిండు వాళ్ళని రేవంత్ రెడ్డి మొత్తం ఉన్నాయి సోషల్ మీడియాలో దున్నపోతులను తిట్టిండు అదేందో దివాంచి బార్ కాడ బీడీలు అమ్ముకుంటూడని తిట్టిండు అయినా సిగ్గు లేకుండా పోయి వాళ్ళ దగ్గర కాలకాడ ఇవాళ తల వంచుకొని పనిచేస్తూ ఉన్నారు ఇంకా నీతి మాలిన రాజకీయం ఏంటంటే సరే మన ఎమ్మెల్యేల ఇండ్ల చుట్టూ తిరిగి కండువాలు కప్పిండు ఓ 10 మందిని ఎత్తుకపోయిండు మీకు తెలుసు నాకు తెలుసు రాష్ట్రం మొత్తం చూసింది ఇక ఆ రోజేమో రొమ్ము విరుచుకొని మేము అనుకుంటే సిటికెళ్ళేస్తే మొత్తం ఖాళీ అయిపోతుంది ఆ రోజు తొడలు కొట్టిరు డైలాగులు కొట్టిరు కానీ ఏమైంది ఈ మధ్యలో ఆయనతో మన వాళ్ళు కోర్టుకు పోయినరు కోర్టు ఏం చేసింది స్పీకర్ గారు నువ్వు తేల్చాలనే వెంటనే వీళ్ళను ఉంచుతావా తీసేస్తావా మరి చట్టం ప్రకారం అయితే వెంటనే తీసవతల వారేయాలి వీళ్ళను వెంటనే కడియం శ్రీహరిది తెల్లం వెంకట్రావుది అదేవిధంగా దానం నాగేంద్రది వెంటనే రద్దు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవాలని చెప్పి స్పీకర్ గారికి కోర్టు ఒక ఆర్డర్ ఇచ్చింది మరి ఏం చేయాలి వెంటనే ఇక తప్పించుకోవాలి ఎట్లా తప్పించుకోవాలి ఎంత సిగ్గులేని మాటలు మాట్లాడుతుండే ఆ మంత్రి శ్రీధర్ బాబు ఏమైనా ఇజ్జత్మానం ఉన్నాడు మాట్లాడతారు అట్లా వాళ్ళిద్దరు బీఆర్ఎస్లో కొట్టుకోవట్రి మాకేం సంబంధం మధ్యలో అని అతి తెలివి కథలు పడుతున్నారు నేను అడుగుతున్నా శ్రీధర్ బాబు గారు నువ్వు చెప్పింది నిజమే అనుకుందాం ఒక్క నిమిషం ఈ గాంధీ అంటోడు మా ఎమ్మెల్యేని అనుకో ఒక్క నిమిషం అనుకుందాం నువ్వు అన్నట్టు మరి ఆయన ఇంటికి పోయి కండువా కప్పిన దౌర్భాగ్యుడు సన్నాసి ఎవడు గాంధీ ఇంటికి పోయి కాంగ్రెస్ కండువా కప్పిన సన్నాసి ఎవడు నీ ముఖ్యమంత్రి కాదా చిట్టినాయుడు కాదా మరి నీ లెక్క ప్రకారం నీ లాజిక్ ప్రకారం ఆడు మావాడే ఈడు మావాడే అంటే మరి మీ వాడు ఎందుకు పోయి కండువా కప్పిండు ఇట్లాంటి ప్రశ్నలు అడిగితే మా వినయ్ అన్న మరి తెలిసి అన్నాడో తెలియకన్నాడో కానీ ఎలక్షన్ వస్తే అన్నాడు ఏది గన్పూర్లో వచ్చుడు కాదు బరాబర్ వస్తుంది ఆయన ఓడగొట్టి తీరాలే బరాబర్ వస్తుంది ఎవడు ఆపలేడు 10 ఎలక్షన్లు వస్తాయి అందుకే నిన్న శేర్లింగంపల్లి మీటింగ్ పెట్టుకున్నాం నేను ఆల్రెడీ డాక్టర్ రాజయ్య గారికి చెప్పిన
డాక్టర్ రాజయ్య గారే మన క్యాండిడేట్ అని ఇప్పటికే కేసీఆర్ గారు కూడా అనౌన్స్ చేస్తున్నాడు. డాక్టర్ తాటికొండ రాజయ్య గారు తప్పకుండా రాజన్న గెలుపు కోసం నేను కూడా ఒక 4-5 రోజులు వచ్చి మీ హన్మకొండలో ఉండి శాయశక్తుల మీతో పాటు కలిసి పనిచేస్తా అనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఎందుకంటే మన బాధ్యత, మనల్ని మోసం చేసిన వాళ్ళకు తప్పకుండా ప్రజల నుంచే మళ్ళీ గుణపాఠం చెప్పవలసిన బాధ్యత మన మీద ఉన్నది, మనందరి మీద ఉన్నది. ఆ పని కూడా చేద్దాం. ఇంకొక మాట కూడా నేను కోరుతా ఉన్నా, మనం ఏందో ఆగమాగమై ఎగిరితపడి కింద మీద అవసరం లేదు. మా తమ్ముడు అన్నాడు కొత్త పైసలు ఇస్తలేడు, 15,000, 20,000, 25,000, 30,000, 1,00,000, 5 లక్షలు ఇస్తా అన్నాడు దళిత పిల్లలకు, ఇస్తలేడు. రిజర్వేషన్లు పెంచుతలేడు. అట్లా ఒక్కటి కాదు, అంబేద్కర్ అభయ హస్తం అన్నాడు. కేసీఆర్ ఏందా ఇచ్చేది 10 లక్షలు, నేను 12 లక్షలు ఇస్తా అన్నాడు. 12 లక్షలు కాదు తమ్మి, ఇది వరకు మనం మొదటి విడత ఇచ్చిన వాళ్ళకు రెండో విడత చెక్కులు కూడా క్లియర్ చేస్తలేడు. మనము 7,000 మంది పిల్లలకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద, మహాత్మా జ్యోతిబా ఫూలే పేరు మీద, మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరు మీద మనం స్కాలర్షిప్లు పెట్టి విదేశీ విద్య కోసం 20 లక్షల రూపాయల చొప్పున 7,000 మంది పిల్లల్ని మన ప్రభుత్వంలో బయటికి పంపించినాం. వాళ్ళకు కొంతమందికి మొదటి కిస్తీ మనం ఇచ్చినాం, మొదటి ఇన్స్టాల్మెంట్ 10 లక్షలు ఇచ్చినాం, రెండో ఇన్స్టాల్మెంట్ కూడా ఈయన ఇస్తలేడు. నాకు మెసేజ్లు వస్తున్నాయి, జర్మనీకి వెళ్ళి ఇంగ్లాండ్కి వెళ్ళి అన్నా జర మా గురించి మాట్లాడు, అన్నా మాకు ఈ 10 లక్షలు కూడా ఇస్తలేడు, మీరు మీ ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిసారి పడ్డది, ఇప్పుడు పడతలేవు, జర మమ్మల్ని మా గురించి మాట్లాడుండ్రి, మా గురించి లొల్లు పెట్టుండ్రి అని చెప్పి ఆ పిల్లలు కూడా మొత్తుకుంటా ఉన్నారు. కొత్త ఇచ్చుడు కాదు తమ్మి, ఉన్నవాటికి ఇస్తేనే వీడు గొప్పోడు, అవి కూడా ఇస్తలేడు. గసంటి ప్రభుత్వం, గసంటి ముఖ్యమంత్రి ఇలా మనకు ఉండడం అనేది నిజంగా మన దౌర్భాగ్యం, మనం చేసుకున్న దురదృష్టం. ఇదే ముఖ్యమంత్రి ఇదే పార్టీ కదా ఆనాడు చెప్పిర్రు, ఎల్ఆర్ఎస్ అనే స్కీమ్ మనం తెస్తే ఆ రోజు వీళ్ళే డైలాగులు కొట్టిర్రు, నో ఎల్ఆర్ఎస్ నో టిఆర్ఎస్, ఇది ఆ రోజు వీళ్ళు కొట్టిన డైలాగ్. మేము వస్తున్నాం కాంగ్రెస్ రాగానే ఫ్రీగా చేస్తాం మొత్తం అన్నారు. ఇలా సిగ్గు లేకుండా, నీతి లేకుండా, నిజాయితీ లేకుండా ఇచ్చిన మాటను తుంగలో దొక్కి రాష్ట్ర వ్యాప్తంగా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి, మన ఈ వరంగల్ కార్పొరేషన్లో కూడా ఎల్ఆర్ఎస్ మేళాలు పెట్టి ఇలా పేదలను, మధ్యతరగతి ప్రజలను, దిగువ మధ్యతరగతి ప్రజలను, పేదవాళ్ళను పీడించుకొని జలగల్లాగా వాళ్ళ నుంచి రక్తం పీల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే ఇచ్చిన ఒక్క మాట ఒక్కటంటే ఒక్కటి కూడా నిలుపుకునే ముఖం కాదు వీళ్ళది. వచ్చిన కాడికెళ్ళి ఒకటే పనులు ఉన్నారు వీళ్ళు బిజీగా. 10 ఏళ్ళు అధికారంలో లేరు కదా, ఆవురు అంటున్నారు. ఇవాళ చిట్టినాయుడు ఒక దిక్కు, వాళ్ళ అన్నదమ్ములు ఇంకో దిక్కు, మంత్రులు ఒక దిక్కు, ఎక్కడోడక్కడ దోపిడిలో పడ్డారు. భయంకరమైన దోపిడి అంటే మామూలు దోపిడి కాదు. ముఖ్యమంత్రి అమెరికా పోతాడు, అమెరికా పోతే ముఖ్యమంత్రి తమ్ముడు జగదీష్ రెడ్డి అని ఆయన ముఖ్యమంత్రితోని ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏంటిది, నేను తెలంగాణలో 1000 కోట్ల పెట్టుబడి పెడతా అని ముఖ్యమంత్రి గారితోని, ముఖ్యమంత్రి సోదరుడు స్వచ్ఛ బయో అనే కంపెనీ నేను పెడతా అని 1000 కోట్ల పెట్టుబడట, అక్కడ ఆయన ఒప్పందం కుదుర్చుకుంటాడు. ఏడికెళ్ళి వచ్చినాయి సడన్గా 1000 కోట్లు. ఇదివరకు నేను ఎప్పుడన్నా విదేశానికి పెట్టుబడుల కోసం పోతే ఇదే రేవంత్ రెడ్డి, ఇదే ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడేది అన్నాడు, వీళ్ళు ఇక్కడ సంపాదించిన దొంగ పైసలు ఆడికెళ్ళి మళ్ళా పెట్టుబడుల రూపంలో తీసుకొస్తున్నారు, వీళ్ళ అక్రమ సంపాదనను వీడికి మలుపుకుంటున్నారు అని చెప్పి అడ్డగోలుగా మాట్లాడేది. ఇలా నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఇదివరకు లేని 1000 కోట్లు నీ అన్నగానికి సడన్గా ఏడికెళ్ళి వచ్చినాయి? ఏడికేళ్ళు సంపాదించి 1000 కోట్లు తెలంగాణలో పెట్టుబడి పెడతా అని ముందుకొస్తున్నాడు, ఇది గమనిస్తలేమనుకుంటున్నావా? నీ బావమరిది సృజన్ రెడ్డి 2 కోట్ల ఆదాయం ఉన్న కంపెనీ, అది 2 కోట్ల లాభం ఉన్న కంపెనీ, ఆ కంపెనీకి 1137 కోట్ల